కామిక ఏకాదశి రోజు శ్రీధరుని ఆరాధన, తులసి మాత పూజ, వెన్న నివేదించటము మనకి ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి. ఉపవాస దీక్ష, భగవంతుని ఆరాధన మనకి సకల కోరికలు, ధర్మబద్ధంగా మనము కోరుకునే అన్ని కోరికలు నెరవేరే రోజు ఈ కామిక ఏకాదశి. జై శ్రీమన్నారాయణ. అందరికీ కామిక ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢమాసం బహుళ ఏకాదశి. ఆషాఢమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటాము. కామిక ఆ పేరులో ఉంది చూడండి, కామము. కామము అంటే కోరిక, అంటే మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఈరోజు సిద్ధింప చేసుకోగలము. విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా, శ్రీమన్నారాయణ్ణి దగ్గర మనము సమయము గడపడం ద్వారా, శ్రీధరుని సేవలో తరించడం ద్వారా ఈరోజు మనము కోరిన కోరికలన్నీ కూడా తీరతాయి అని ఈరోజు ప్రత్యేకత. సో కామిక ఏకాదశి, ప్రతి ఏకాదశికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఏకాదశి కూడా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు, విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు కాబట్టి ఈరోజు మనము కామిక ఏకాదశిగా విష్ణుమూర్తిని శ్రీధరుని రూపంలో ఆరాధించుకుంటున్నాము. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకున్న తర్వాత వచ్చే మొదటి ఏకాదశి ఈ కామిక ఏకాదశి. విశేషమైన ఏకాదశి, ఎంతో ప్రత్యేకత కలిగిన ఏకాదశి. ఎందుకంటే మనకి ఉన్న కోరికలన్నీ కూడా సిద్ధింప చేసుకోగలిగిన ప్రత్యేకమైన రోజు ఈరోజు. ఏకాదశిలో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాము, శ్రీధర్ని కొలుస్తూ ఉంటాము. తులసి దళాలతోటి అర్చించడం అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. ఈరోజు తప్పకుండా తులసి దళాలని నివేదించాలి. ప్రతి ఏకాదశి రోజున కూడా తులసి దళాలు పెడతాము. ఈ కామిక ఏకాదశి రోజు తప్పకుండా తులసి దళాలతోటి పూజ చేయాలని ఒక నియమము. మరి నైవేద్యంగా వెన్నను నివేదిస్తాము, వెన్నని ఆరగింపు చేస్తాము. శ్రీధరుడు శ్రీకృష్ణుడు నవనీత ప్రియుడు కాబట్టి వెన్నని తప్పకుండా నివేదన చేయాలి. ఈరోజు శంఖ చక్ర గదాధరుడైన విష్ణుమూర్తిని శ్రీధరుని రూపంలో పూజ చేసుకుంటూ ఈరోజు చేసే పూజ ప్రత్యేకతగా కొన్ని దానాలు కూడా ఇచ్చుకోవాలి. ఈరోజు ఇచ్చే దానాలకి అత్యంత విశిష్టత ఉంది. ఎందుకంటే మనము కోరిన కోరికలన్నీ తీర్చే రోజు కాబట్టి మనము ఇచ్చే దానాలు కూడా చాలా ముఖ్యమైనవి. వెన్న దానం చేస్తాము, పాలు, పెరుగు, ఇట్లాగా పాలకి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా దానము చేయడం వలన ఎంతో పుణ్యము వస్తుంది అని నమ్ముతారు. ఒక్క శ్రీధరుని కృప మాత్రమే కాకుండా సమస్త దేవతల కృప కూడా ఈరోజు మనకి లభిస్తుంది అంటారు. ఎందుకంటే సమస్త దేవతలు కూడా విష్ణుమూర్తిని ఆరాధించే ఒక ప్రత్యేకమైన రోజు. విష్ణుమూర్తిని ఆరాధించినప్పుడు దేవతలు సంతోషిస్తారు, వారి అనుగ్రహం కూడా మనకి తప్పకుండా ఉంటుంది. ఆధ్యాత్మికతతో ఈ రోజంతా ప్రశాంతంగా గడపటము, మన జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులాగా చేసుకోవడము, అంటే బాహ్య సంబంధమైన విషయాలన్నీ మన మనసు దాకా తీసుకెళ్లకుండా ఉండటము, వాటి గురించి వీలైనంత తక్కువ ఆలోచించడము ఈరోజు చేసుకోవాలి. మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఏకాదశి ఒక ప్రత్యేకమైన రోజు. శ్రీధరునితో పాటు తులసి దళాలని పూజించాలనుకున్నాం కదా, తులసి దళాలతోటి తులసి మాతని కూడా ఈరోజు ఆరాధించడం, శ్రీధరుని తులసి మాతని ఇద్దరిని ఆరాధించడం అనేది అత్యున్నతమైన పుణ్యము ఇచ్చే రోజుగా మనము పరిగణిస్తాము. సో ఈరోజు ఎంతో పుణ్యమైన రోజు. అందరికీ ఈ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.